మంచి మనస్సులు సాంఘిక నాటిక ప్రదర్శన కోసం చిరుపాటి సభా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సభా కార్యక్రమాలకు అధ్యక్షత మరియు సారథ్యంతో ముందుకు నడిపించవలసిందిగా మా కళా సంస్థ అధ్యక్షులు కళారత్న శ్రీ పతి ఓబులయ్య గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పట్లతో ఈనాటి కార్యక్రమాల శుభారంభానికి మీ కరతాళ ధ్వనులను జోడించవలసిందిగా కోరుకుంటూ శృతి చేసినది ఆ అమృత వర్షినితో అనుభవమే ప్రియమైనది. అమృత వర్షిని నా అందల శృతి చేసినది ఆ అమృత వర్షినితో అనుభవమే ప్రియమైనది. భాగ్యేశ్వరి రాగం నా భాగ్యము అందించినది. భాగ్యేశ్వరి రాగం నా భాగ్యము హర్షించినది. వారి భాగ్యేశ్వరి నగుట సౌభాగ్యమని మురిసినది.
100 రోజులు నాటకాలు ఆడుతుంటాడు. అంతేకాదు ఆయన రచించిన నాటకాలే ఆడుతుంటాడు. అది గొప్ప విషయం. ఎక్కడ పరిషత్తులో పోయినా ఆయనకు అవార్డు తప్పకుండా వస్తుంది. అదే కాకుండా ఈయన సినిమా దర్శకుడు కూడా, సినిమాలు తీశాడు. మరి అలాంటి వ్యక్తిని మీరందరూ గట్టిగా ఒకసారి అభినందించే కోరుతూ, సాంబశివరావు గారు ఈ కార్యక్రమం చేద్దామన్న వెంటనే చాలా సంతోషమైంది. కాకపోతే ఇవాళ కొంచెం వర్షం ప్రభావం ఉంది, ప్రేక్షకుల మీద చూపించింది. అయినా ఉన్నటువంటి వాళ్ళను ఆనందింపజేసేటువంటి కార్యక్రమం, మంచి మనసుతో వారు వచ్చినారు. మంచి మనసుతో వారిని మనం ఆశీర్వదిద్దాం. వారిని 2 మాటలు మాట్లాడవలసిన కోరుతూ, ఎందుకు మాట్లాడాలంటేనే రాయలసీమలో సాంఘిక నాటకాలు ఎందుకో అంతరించిపోయాయి. సమాజంలో మన ఈరోజు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏంటంటే ఆ నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి పరిస్థితి పోయింది. ఇప్పుడు ఉండేటంతా కూడా మరి పౌరాణిక నాటకాలు రాయలసీమలో ఉన్నాయి, కోస్తాంధ్రలో సాంఘిక నాటకాలు ఉన్నాయి. ఈ కర్నూలు ప్రజలకు సాంఘిక నాటకాలతో పరిచయం కల్పించాలనే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే త్వరలోనే మేము కూడా ఒక సాంఘిక నాటకం, గోవిందరాజు గారు రాసినటువంటి నాటకం విరమణ అని మేము ముందు ప్రదర్శించబోతున్నాం. మరి ఈ విరమణ అలాగే మరి జనవరిలో రాష్ట్రమంతటా వారు 33 సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకమైన నాటక పోటీ జరుపుతున్నారు. కానీ కర్నూలుకు వాళ్ళు రాలేదు. ఈ సంవత్సరం వచ్చారు. అప్పాజోసుల విష్ణుపొట్ల కందాల ఫౌండేషన్ వారు చాలా అద్భుతమైన నాటకాలు 4 రోజుల పాటు మనందరం జనవరిలో చూడబోతున్నాం. ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇది సాంఘిక నాటకాలు మాత్రమే. పౌరాణిక నాటకాలు మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. కానీ సాంఘిక నాటకాలకు ఒక రకంగా మన సీమలో పూర్తిగా కరువు. ఒక తిరుపతి తప్ప ఎక్కడ పరిషత్తు కానీ పోటీలు కానీ లేవు. అలాంటిది వారి అనుభవాలు 2 మాటలు చెప్పాల్సిందిగా మరి సాంబశివరావు గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. డబ్బుంటే డాక్టర్ కావచ్చు, డబ్బుంటే ఇంజనీర్ కావచ్చు, డబ్బుంటే మంత్రి కావచ్చు, డబ్బుంటే ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ఎంత డబ్బున్నా కళాకారుడు మాత్రం కాలేడు. అది పూర్వజన్మ సుకృతం, కొంతమందికి మాత్రమే ఉంటుంది. సమాజాన్ని జాగృతం చేయటానికి కంకణం కట్టుకున్న వీర సైనికుడు కళాకారుడు. సైనికుడు కూడా ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే పోరాడతాడు. కానీ కళాకారుడు ప్రాణం పోయిన తర్వాత కూడా పోరాడతాడు. అదే కళాకారుడు యొక్క ఇది. మరి అలాంటి కళాకారులు నాలాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రతి నెల ఒక సాంఘిక నాటికను ప్రేక్షకులను రంజింపజేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబలయ్య గారికి ముందుగా మా తరఫున, మా టీం తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. నాటకం ఆదరణ తక్కువగా ఉందని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ నాటకం ఎంత విస్తరించిందని కాదు, ఆ వచ్చిన దాంట్లో మనం మజ్జిగ చేస్తాం, పలసన మజ్జిగ, గట్టి మజ్జిగ అంటాం. నాటకాన్ని చూసేది గట్టి మజ్జిగ లాంటి వాళ్ళు ప్రేక్షకులు. ఆ వచ్చిన ప్రేక్షకులు గట్టి మజ్జిగ లాంటి వాళ్ళు. పలసగా ఉండి 1000 మంది ఉన్నా ఉపయోగం లేదు, వస్తుంటారు పోతుంటారు. ఇక్కడికి వర్షం ఉన్నా సరే వచ్చేసరండి. ఈ గట్టి మజ్జిగరికి మా తరపున మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. సార్ చెప్పాడు ఇప్పుడే, విరమణ నాటకం సోషల్గా మేము ప్రవేశం చేస్తున్నాం అని చెప్పి. సార్, మీరు విరమణ నాటకం తీసుకుని నాటకాలు విరమించకుండా బ్రహ్మాండంగా ఆ విరమణ నాటక పునరుత్తేజం పొంది కర్నూలు నగరంలో సాంఘిక నాటకానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి మీ టీంకి ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద గుర్తింపు ఉంది. పత్తి ఓబలయ్య గారి టీం అంటే అలా అడుగు పెట్టిందంటే ప్రైజు కొట్టకుండా వెనక్కి రాదు అని చెప్పి పౌరాణికలో ఉంది. అలాగే సాంఘిక నాటకం కూడా మీ విధమైనటువంటి శైలిలో మీరు ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేసి ఆంధ్రదేశాన్ని ఉర్రూ తొలగిస్తారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కల్పించినటువంటి టీజీవీ కళాక్షేత్రం పత్తి ఓబలయ్య అధ్యక్షులు పత్తి ఓబలయ్య గారికి, వారి కార్యనిర్వాహక వర్గానికి మరొక్కసారి మా తరఫున, మా టీం తరఫున పాదాభివందనం చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. సోదరులు నడింపల్లి వెంకటేశ్వరరావు గారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అని
సాతులలో ప్రతి సంవత్సరం మే 26, 27, 28 అనుకుంటాను, 25 నుంచి 25, 26, 27, 28 సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. వారు నటులు, మరి సంస్థ ఉంది, అయినా కూడా నాటక పోటీలు చాలా వైభవంగా జరుగుతుంటాయి. గత సంవత్సరం అనుకుంటాను ఆ నాటక పోటీల్లో నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఆ రోజు ఎన్టీఆర్ కళా పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బిరుదు మరి నరసరావుపేట ఎమ్మెల్యేగా చేత అందజేసినటువంటి సోదరులు నడింపల్లి వెంకటేశ్వరరావు గారు 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాం. ప్రేక్షక మహాశయులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా పాదాభివందనాలు. మా ఓబులి గారు పోయినసారి ఒక నాటకం వేస్తూ ఉన్నారు మా ఊరిలో, కానీ అప్పటికే లిస్టు ప్రకటించడం వల్ల వేయలేకపోయాను. ఈసారి జనవరి 18, 19, 20 తేదీల్లో మా గ్రామంలో పరిషత్ నాటకాలు జరుగుతున్నాం. దాంట్లో మీ ఇరమణ కర్నూలు నుంచి నాటకని మా పరిషత్తులో ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి మీ అందరి ముందు సభాముఖంగా ప్రకటిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చినటువంటి ఆర్టిస్టులు అందరూ అమృతవర్షిని ఎక్కడుందో మరి ఆమె అమ్మాయి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మీ అందరికీ పరిచయమే, అంటే చాలామంది తెలియకపోవచ్చు. ఇప్పటి వాళ్లకు గతంలో అంటే ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ప్రజలందరికీ, కళాకారుల ప్రజలందరికీ కూడా పరిచయస్తులు. వారు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ కర్నూలులో కాపురం ఉన్నారు. వారి కూతురే అమృతవర్షిని. ఇలాంటి మహామహులు ఈ కార్యక్రమం ప్రదర్శించబోతున్నారు కాబట్టి గంట కార్యక్రమం ఉంటుంది. ఆద్యంతం చూసి ఆనందించాల్సిన కోరుతూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం చేద్దాం. ఇందులో నటించి ఇద్దరు కళాకారులు బండారు రాణి, అలాగే సాంబశివరావు, రండి సార్. ఆర్టిస్టులు 4, అలాగే సంగీత సహకారం అందించేది సాయి తేజ పిఠాపురం, అలాగే లైటింగ్ అండ్ మైకు లావు అనిల్ చౌదరి. వీళ్ళందరూ మా టీం అండి. అమృతవర్షిణి గారు మరి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అమ్మాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే ఉషోదయ కళా నికేతన మా టీంలో ఇప్పటి వరకు 1100 ప్రదర్శనలకు పైగా మా ఒక్క టీంలోనే ఆడింది ఈ అమ్మాయి. ఇంతవరకు మార్చాల 2013 నుండి ఇప్పటి వరకు ఈ 13 సంవత్సరాల్లో కంటిన్యూగా మా టీంలో పనిచేస్తుంది. అలాగే 1100 ప్రదర్శనలకు పైగా ప్రదర్శించడం జరిగింది అమృతవర్షిణి గారు. వారేంటో వారి ప్రతిభ ఏంటో ఇంతకుముందు కర్నూలులో కూడా మీరు చూసుంటారు. అలాగే బండారు రాణి గారు గోరంట్ల గుంటూరే వారు కూడా అత్యద్భుతమైనటువంటి నటీమణి. పెద్ద పెద్ద టీమ్స్లో ఎంతోమంది టీమ్స్లో పనిచేసి ఎన్నో రివార్డులు పొందినటువంటి నటీమణి. వారిని కూడా మరి మా టీంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. అలాగే మా మిత్రులు శ్రేయోభిలాషి మరి నడింపల్లి వెంకటేశ్వరరావు గారు, ఆయనకు ఒక టీం సపరేట్గా ఉంది. అయినప్పటికి కూడా నా టీంలో గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆడుతూ అద్భుతమైనటువంటి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనల్ని పొందుతున్నాడు. మిత్రుడు నాకు ఇస్తున్నటువంటి సహకారానికి మీ అందరి తరఫున ఈ స్టేజ్ ముఖంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మిత్రుడు సాంబశివరావు గారు చాలా రోజుల కిందట ఎప్పుడో నాటకాలు ఆడేవాడు. ఈ మధ్య వ్యాపారంలో పడి నాటకాలు మానేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా 3 సంవత్సరాల నుంచి నాటక రంగంలోకి తీసుకొని వచ్చి మళ్ళీ చేస్తున్నాం. కంటిన్యూగా నాటకం ఆడుతూనే ఉంటాడు. కాపాడు ఆయన. ఇది ఈ స్టేజీ మీద 4వసారి ఆయన ఆడటం. ఇలా మరి సంగీత సహకారం మా మిత్రుడు మావాడు సాయి తేజ. చిన్నవాడైనా పొట్టివాడైనా చాలా గట్టివాడు. ఇప్పుడు వింటారు మీరు సంగీతం, ఈ నాటికి ఎలా చేస్తాడు మీరు వింటారు. ఆ అబ్బాయిది ఉంది. మా అనిల్ చౌదరి ఎంతో సహకారం అందిస్తున్నారు. ఇలాంటి మంచి టీం తోటి మరి మంచి నాటికలు ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తున్న మీలాంటి పెద్దలందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మా టీం సభ్యులందరికీ ఈ సభాముఖంగా నాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెంకటరాయ వారు రామకృష్ణ పబ్లిక్ స్కూల్ నిర్వహిస్తున్నారు, రూపా అధ్యక్షులు. ఈ నాటకంలో ప్రదర్శన పారితోషికం 25,000 రూపాయలు వారికి అందజేయవలసిందిగా మా కన్వీనర్ రాజారత్నం గారిని వారి ద్వారా అందించవలసిన కోరుతున్నాం. డబ్బులు కరెక్ట్గా ఉన్నాయి కదా? ఉండు అది అట్లాగే సన్మానం కూడా ఆయనకి. కూర్చోన్నా ఒక్క నిమిషం కూర్చో. అందరూ అయిపోయిన ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. అట్లే ఉంచుకో, తీసేది. తర్వాత నడింపల్లి వెంకటేశ్వరరావు గారికి నాటకంలో చూస్తారు అందుకే నాటకంలో పేరు సూరయ్య. అలాగే రమేష్ పాత్రధారి సాంబశివరావు బండార్పల్లి.
అలాగే సంగీత సహకారం అందించేటువంటి సాయి తేజ గారు. సాయి తేజ రా చెప్తా, లాస్ట్లో అమ్మాయి వేరే వాళ్ళు కదా. తర్వాత రంగాలంకరణ లైటింగ్ సహకారం అందిస్తూ అనిల్ చౌదరి. సాయి తేజ రా కమా. మీ అందరి ఆశీస్సులు చప్పట్లతో ఒక్కసారి మరి. ఆ పిఠాపురం, అందుకని రాజారత్నం గారు వాళ్ళ చుట్టాలు ఉన్నారని ఆయన ఎక్కువగా. నెక్స్ట్ అనిల్ చౌదరి. తరువాత బండారు రాణి గారు, అమ్మాయి లావణ్య గారు. మీ అందరి కరతాళదల మధ్య రాణి గారికి చిరు సత్కారం. తర్వాత ఈరోజు అందరూ మనం అమృత వర్షిణి అంటున్నాం, కానీ రేపటి నుంచి ఆమె పేరు అది కాదు, వర్షిణి స్త్రీ మార్చుకుంది పేరు. ఆ వర్షిణి స్త్రీ గారిని ఇప్పుడు సన్మానించవలసిందిగా లావణ్య గారిని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. వేమన నాటకం ఉంది ఇక్కడ ఇదే థియేటర్లో, హైదరాబాద్ నుంచి ఆ కళాకారులు వచ్చి ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకానికి కూడా రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. వేమన పద్య నాటకం ఈ కార్యక్రమంలో మాకు నిత్యం వెన్నంటి ఉంటూ శ్రీ టీజీ వెంకటేష్ గారు ఏ కార్యక్రమం జరిపినా కూడా ఎంత ఖర్చైనా కళాకారులకు వెనుకంజ వేయకుండా వారిని నడిపించుకుంటూ పోండి అని చెప్పేసి సూచనలు సలహాలు ఇస్తూ, మరి అవసరమైన సమయంలో ఆయన కూడా ఇక్కడ వేదిక మీద వచ్చి కళాకారులందరినీ సన్మానించిపోతున్నటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి మా కార్యవర్గం తరఫున, మీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాటకాన్ని ప్రారంభించవలసిందిగా మరి సాంబశివరావు గారిని కోరుతున్నాను. త్వరలోనే మనందరి ముందు ఒక అద్భుతమైన నాటకం ప్రదర్శించబోతుంది. తేదీ ప్రకటించకూడదు, లేకపోతే చెప్పేటువంటివన్నీ. ఆ లావణ్యను మీరందరూ ఆశీర్వదించవలసిగా కోరుతూ థ్యాంక్ యూ అమ్మా. రాజమా అడిగినాలి, టిఫిన్ తీసురా. నాకే 4 చేతులు లేవు, ముందు 2 చేతులు. అంట్లు కడగాలి, టిఫిన్ రెడీ చేయాలి, పిల్లోని స్కూల్ పంపించాలి, బట్టలు ఉతకాలి. బట్టలు గుర్తొచ్చింది, మొన్న వాషింగ్ మిషన్ కొట్టానన్నా. ఆ మాట 10 సంవత్సరాలు కాదా, మొన్నే చెప్పింది, ఇక్కడ తీసుకొస్తాను. మా ఆయన బంగారు బంగారం అంటారు, లేదనుకో ఇతనికంటే కాదు, గోంగూరలో పురుగుంటే అదే గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర వేస్తున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. ఆడవాళ్ళని చూసుకొని నెట్టేసుకోవాలి. నాటలు కాదు, నీ చదువుకి నిజమే. ఏదో జాములు వేసి గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర వేస్తున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. అనుకున్నాకే కరెంట్ పోయింది. 2-3 కదని వేసేసి నూనె. ఇలాంటి ప్రయోగాలు ఏం చేస్తుంటారు, ఇంతకు ముందు ఇంటి మన కదా పచ్చడి నూరి దగ్గర రుచి చూసా, బ్రహ్మాండంగా ఉందండి. ఈ మధ్య టీవీలో వంట కార్యక్రమాల్లో పురుగులు ఏరకుండా గోంగూర పచ్చడి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని కాదు, తాడిపుడి వెంకటరావు చెప్పాడు. మా ఊర్లో పెళ్లిళ్ళకి దినాలకి వంట మాస్టర్ ఈ మధ్యన పోయాడు. మా ఊరు ఆడవాళ్ళందరూ ఆయన దగ్గరే వంట నేర్చుకున్నారు. మంచి ఐడియా చెప్పారు. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు అందరూ సందాలు వసూలు చేసి ఆ పని చెప్తారు. గోంగూరలో పురుగు లేకుండా పచ్చళ్ళు చెప్పడికి సౌపం పెడతా, సౌపం పొలం బా, నేను బయటకు వెళ్తాను. టిఫిన్ పెట్టమన్నారు, ఎందుకు వద్దన్నారో నాకు తెలుసులే. టిఫిన్ లో గోంగూర పచ్చడి వేసి పెడతాననేగా. బాగా క్యాచ్ చేసావు. ఆ పచ్చళ్ళు వేసుకుంటాను, నేను హోటల్కి వెళ్ళి వస్తాను. వెళ్ళండి. ఆ హోటల్ పెనం మీద నీళ్ళకు బదులు వాడు చౌటంతా తీసేసి దోశ వేసిస్తాడు అనేది బ్రహ్మాండంగా ఉందంటారు. ఇదిగో మనకి కారప్పొడి వేసుకుని కారప్పొడి తింటే కడుపులో మంట వచ్చింది. కాదు, మంట
సత్యనారాయణ చెప్పాడు. ఆయనకే కలకట్ట మీద కూర్చొని ఇట్లాంటి వార్తలు బ్రహ్మాండంగా చెబుతాడు. డబ్బులు బాగా నాకేం తెలుసు? ఓ లోపల టిఫిన్ తీసుకో. పిల్లడు ఫీజు కట్టుకున్నాను. ఎక్కలేపో మా ఆయన బంగారు కొంచెం వండుకున్న 10,000 పెట్టి చీర కొన్నాను. నాకెందుకు రేపే కొంటాలే పో. మా ఆయన త్రిపుల్ బంగారు ఉండండి, టిఫిన్ తీసుకో. అది వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చావు అనుకో బంగారం అంటారు, లేదనుకో ఈ విధంగా చేస్తుంటారు. అల్లుడు బాగున్నావా? నువ్వు వచ్చాక ఇంకేం బాగుంటావు? అల్లుడు చమత్కారం తగ్గలేదే. అవును, ఈ మధ్య కొద్దిగా లేట్ అయింది. ఏంటది? ఇదే నెలకు 2-3 సార్లు వచ్చిపోయాడుగా, ఈ నెల కొద్దిగా లేట్ అయితేను. ఏం లేదండు, ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలైనగా అదే. నీళ్లు పెట్టి నాటేసి ఆలస్యమైందిలే. 100 ఎకరాలా 500 ఎకరాలా? అంత చేతులు ఎందుకులే, 100 ఎకరాల్లోనే. సరే ఎప్పుడు పోతా? ఎక్కడికి? పైకి కాదు, మీ ఊరు 4-5 రోజుల్లో 4-5 రోజులు. 4-5 రోజులు ఉందాం అనుకున్నాను. ఊళ్ళో పని ఉంది, వెంటనే పోతాలే. ఎక్కడికి? పైకి కాదు, మా ఊరు. మావా, ఆ మాట అనుకుంటుంటే శంకరాభరణ సినిమాతో సంగీతం హ్యాపీగా ఉంది మావా. అల్లుడు, నేనేది నెల మీ ఇంటి బడి తిన్నట్టు మాట్లాడుతున్నావే. నీకంత కష్టంగా ఉన్నప్పుడు నేను ఒకటి ఎందుకు పోతున్నాలే. వారికి శత్రుకందలే మావా. అయినా ఇంటికి వచ్చిన మావకి టిఫిన్ కూడా పెట్టకుండా పంపించే వచ్చి జనమనుకోరు టిఫిన్ చేసుకో. అల్లుడు, నీ మాట కలుగుని మనసు ఎర్ర పూస కరగబెట్టుకుని నెయ్యమ్మకు డబ్బులు వస్తాయి. అబ్బో, అల్లుడు జోకులు తగలేదే. సర్లే అలా కూర్చో, టిఫిన్ తెప్పిస్తా. కూర్చో 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 కూర్చో. రాజమా, మీ నాన్న వచ్చాడు, టిఫిన్ తీసురా. మరి నీకు నేను తర్వాత తింటాలే. ఇదిగో మీ నాన్నకి టిఫిన్లోకి ఆ పచ్చడి వేసుకొని తీసురా. అల్లుడు, ఆ పచ్చడి స్పెషల్ చెబుతున్నావు. ఏ పచ్చడి దొరుకుతుంది బొంబాయి? గోంగూర పచ్చడి మావా. చెప్పలో గోంగూర పచ్చడి బాగుంటాయి. నీకు ఇష్టమే కనుక చేయించాలి. గోంగూరని ఎవరికైనా అసలు పేరు చెబుతుంది, నోట్లో నీళ్ళు వస్తుంది. అల్లుడు, అమ్మో, తొందర పడుతుంది. నాన్న బాగున్నావా? నీ దొంపదాగా ముసలి పెన్షన్ తర్వాత ముందు టిఫిన్ మంచినీళ్ళు తీసుకొస్తానండి. మావా తిరా తిరా, ఆ పచ్చడి నంచుకో నంచుకో. మావా ఎలా ఉంది పచ్చడి? అబ్బో అబ్బో, నేను పుట్టి బుద్ధికి తిడతా. ఇంత రుచిగా పచ్చడి ఎప్పుడు తినలేదండు. రుచిగా ఉందా? అవునులే, పచ్చడిలో అవి కలిసి నీకు అక్కడ వచ్చింది రుచి. అల్లుడు, పచ్చడితో మా అమ్మ ఏ గెలిపింది. మావా ఈ టైంలో చెప్పకూడదు కానీ తర్వాత చెప్తాను, నువ్వు ముందు. అల్లుడు, నువ్వు చెప్పకపోతే నా మనసు చెప్పండు. తప్పదా? చెప్పు. తప్పదా? పురుగులు, గోంగూరలో ఉండే పచ్చ పురుగులు అయ్యేసి నూనె నీ కూతురు రుచి కోసం. దాని పొంద అమ్మాయి అమ్మాయి ఐఎస్ తీసుకురా అంటే ఏందో అనుకున్నా. ఇదన్నమాట సంగతే. అయినా అమ్మాయి పురుగులు లేకుండా పచ్చడి నీకేమో చెప్పారే? దాని కూడా ఎక్కడ రావాలంట? ఎక్కడా మేమని దిక్కులేక వాడి చేత వంటలు నేర్చుకుంటాం. వాడి దగ్గర నేర్చుకుంటా. వాడికి తోపములు కట్టిందంటే నీకు కట్టించింది. ఇదిగో మన ఇద్దరు అనుకున్నాయని మా నాన్నతో చెప్పాలా? ఒక్క రోజుకే నువ్వు ఇలా అయిపోయావంటే ఇన్ని సంవత్సరాలు ఎలా భరించాలనుకుని నీ కూతురు నేను. ఏదో ఒక రోజు కరెంట్ పోయింది కాబట్టి అట్లా జరిగింది. రోజు జరిగిద్దా? అయినా వేదలు తినే గట్టిగా రసం చేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని టీవీలో చూపించట్లా? అదే కదా. చూడమ్మా, నువ్వు చెప్పే రసాల వల్ల మనిషి మహా అయితే 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నాడేమో. ఎన్నాళ్ళు బతికేవాళ్ళది ముఖ్యం కాదు, బతికిన రోజు ఎన్నాళ్ళు బతికేవాళ్ళది ముఖ్యం. ఈ రసాలు తాగినందు వల్ల మనిషి ప్రాణం పోకుండా ఆగిపోదుగా. పుట్టినోడు పతోడు చచ్చిపోవలసిందేగా. నువ్వు సఫరమా? చూడమ్మా, పొద్దున్నే బయటికి పోయిన మగుడు ఎన్నో చిరాకులతో సాయంత్రానికి ఇంటికి వస్తాడు. ఆ వచ్చినోడికి కాలు కట్టుకున్న నీళ్ళిచ్చి, తర్వాత తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, కాఫీ ఇచ్చి, స్నానానికి ఏ నీళ్ళు పెట్టి, ఉన్న దాంట్లో తృప్తిగా వండి పెడితే పడ్డ కట్టమంతా మర్చిపోయి మురిసిపోతానమ్మా. అంతేగాని పురుగులేరు కూడా పచ్చడి నూనె పెడితే ఎన్ని మాకు రోజు ఉండేది. అయినా ఇలాంటి సరదాలు లేకపోతే అసలు సంసారంలో మజా ఉంటుంది మావా. చూడు మావా, ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆడవాళ్ళని చూశా, మగుడును పీకుతేనే భార్యను చూశా. కానీ నా ఇల్లు, నా కొడుకు, నా భర్త అనుకునే ఆడదాన్ని నీ కూతురును మాత్రమే చూశా. మావా, నాకు కట్టాల పనికి వెళ్ళకపోయినా ఈ గొప్ప ఆస్తిని నాకు ఇచ్చావు. నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆస్తిని నా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తాను మావా. నాకు పెళ్ళైన కొత్తలో సరిగ్గా వంట చేయటం రాదు. నేను వండిన కూరలో బాగోకపోయినా తిని బ్రహ్మాండంగా ఉంది అని మెచ్చుకున్న మంచి మనిషి నాన్న. నా కూతురికి డబ్బున్నవాడు కావాలి, పొలం
ఉన్నవాడు కావాలని ఎన్నెన్నో సంబంధాలు తీసుకొచ్చావు. ఆ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడినిచ్చింది. ఇంతకంటే నాకేం కావాలన్నా? మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి. సరే వస్తానండి. కాసేపు ఫోన్ చేసేయండి. అవన్నీ పెట్టుకుంటే కురవాళ్ళు పోతా నీట్గా బత్తాలు వేసుకోవాలి. వస్తా. అలాగే అల్లుడు కూతురు తెచ్చుకున్నా కదా, దాని కాపురం ఎక్కడ ఉందోనని మనసులో చిన్న భయం. ఆ భయంతో అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతున్నాను. ఇట్లా రావడానికి కారణం కూడా ఉంది. మా ఊర్లో వ్యవసాయ పనులు మొదలు కాగానే నువ్వు మా ఊరు వచ్చి ఇత్తనాలకి ఎరువులకి పురుగు మందులకి ఏళ్ళు ఆ చేతులు పెట్టి నీవు వాడుకో మావా, అవి సాలకపోతే మళ్ళీ పంపిస్తారని చెప్పి ఈ పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇచ్చుకుంటూ వస్తున్నాము. నా ఆలనా పాలనా కడుపుడు పుట్టిన బిడ్డలు కూడా ఇట్లా ఆదరించడేమో. దేవుడిచ్చిన కొడుకు లాంటి అల్లుడు సోద్దామనుతున్నాను కానీ నువ్వు పెట్టే తిప్పల్లో మమ్మల్ని తినడానికి కాదయ్యా. మనిషి అనేవాడు జీవితంలో ఎంత డబ్బైనా సంపాదించుకుని వచ్చావో, కానీ చెట్లాంటి బిడ్డలు సంపాదించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. ఇందాక అన్న మాటలకు నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు మావా. నేను నిన్ను క్షమించేది ఏందయ్యా, నువ్వు బంగారానివి, బంగారానివి. మావా నేను కూడా అట్టెళ్తాను, నేను వదిలిపెట్టేళ్తా. రాజమ్మ మీ నాన్న బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాను. వస్తాను, పదమా పెడదాం. హలో మేడం, అది గుర్తుపట్టారా? నేనండి. మీరెవరో నాకు తెలియదు. సినిమాలో డబ్బు లేకపోతే బయట కూడా డబ్బు లేకుండా ఏముంటుందో మనకేం తెలుసు. ఏమండి, నా పేరు కిరణ్ అండి. మీ క్లాస్ పెట్టి 10th క్లాస్లో లవ్ లెటర్స్ అది లవ్ లెటర్స్ ఏమండి, వర్షం వచ్చినప్పుడు మన ఇద్దరు కిటికీలో కూడా చేతులు పెట్టి ఇలా ఆడుకున్నాడు, గుర్తొచ్చిందా? నాకేం గుర్తురాలేదండి. గుర్తురాదా? అవును, మీ పేరు జానకే కదా? కాదు. కాదా? అలాగే ఉంది. కాకపోతే అప్పటికి ఇప్పుడు ఒకటే తాడండి. అప్పుడు ఇలా ఉండేవాళ్ళు లోతయ్యారు. ఏమండి, తెలిసిన మనుషులు కనపడినప్పుడు మాట్లాడకపోతే వాళ్ళు ఉగ్రవాదంతో సమానం అండి. అయినా ఇప్పుడు పిలుపులు మారిపోతుందండి. డబ్బులు ఉంటే పిలుపులు, లేకపోతే వేసినప్పుడు. అవును, మీరు బస్ స్టాండ్ నిలబడ్డారండి. బస్ బస్సా అని మీకు చెప్పాలా? అదే వాళ్ళ బస్సు స్ట్రైక్ అండి. ఎక్కడికల్లా చెప్పండి. మీరు వెళ్ళి కాకుండా వదిలిపెడతారు. బస్సు ఎప్పుడు వస్తే నేను అప్పుడే వెళ్తాను. నన్ను ఆటో విసుకుంచుకుని వెళ్ళండి. ఏమండి, నా మమ్మల్ని కిడ్నాప్ చేసే లక్షణాలు కనపడుతున్నాయా? అంటే ప్రతిదానికి కొండ విధంగా సమాధానం ఎదుర్కాను. సరే, చెప్పాల్సిందే చెప్పాను. తర్వాత మీ ఇష్టం. వస్తాను. కిరణ్, ఐఎమ్ సారీ. నువ్వెవరో తెలిసినా తెలీదు అన్నట్టు మాట్లాడి, అది నా పరిస్థితి. చూడగానే అనుకున్నాను ఏదో సమస్యల్లో ఉన్నాను. అవును, ఏంటి సమస్య? కారు ఇంటికి వెళ్తే మాట్లాడుతున్నావా? ఓకే, కమా. కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తా. అలాగే. ఇదే నా ఇంద్రభావం. ఇది కూడా లేని వాళ్ళు ఈ
ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, దాన్ని సంతోషపడాలి. ఇదివరకు కూడా ఇలాగే మాట్లాడేవాడు, నువ్వేం మారలేదు. అవును, నువ్వేం చేస్తున్నావు? రోడ్డు నెంబర్ కూడా గాలి తిరుగుతున్నాను. అదే కాలు నడిచేది రోడ్డు మీద కదా, అక్కడ మాట్లాడినాను. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే సరదాగా మాట్లాడేవాడు. నీతో మాట్లాడుతూ ఉంటే అసలు టైం కూడా కలిసేది కాదనుకో. ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఇంటర్లో విడిపోయాం. ఇంటర్ చదువుతుండగా అర్థంతరంగా చదువు ఆగిపోయాం. నాకు డ్రైవింగ్ వచ్చు కదా, బ్యాంకులో లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాను. ఆ తర్వాత కిస్తీలు మొత్తం పూర్తి అయిపోయి ఓన్ కార్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి పిల్లలు అంతా రొటీన్ లైఫ్ అండి. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కలుస్తుంటారు. చాలా సంవత్సరాల తర్వాత కలిసింది ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీ పరిస్థితి ఏముంది, స్కూల్ చదువుతూ ఉండగా నువ్వు నన్ను ప్రేమించు, కానీ నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమ గుడ్డిది అంటాను. ప్రేమ గుడ్డిది అవునో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం నాకు బాధనే మిగిల్చింది. ఇంటర్ చదువుతూ ఉండగా ఓ చిత్రకారుడితో పరిచయం. అతను బొమ్మలు బాగా గీసేవాడు. అతని బొమ్మలు చూస్తూ ఉంటే మనసుకి ఏదో తెలియని ఆనందం. కాకపోతే అతను అనాథ, పైగా చదువుకోలేదు. ఒక చదువుకొని వాడు అనాథని పెళ్లి చేసుకుంటానంటే అమ్మ నాన్న అంగీకరించింది. అందుకే హైదరాబాద్ వచ్చేసి పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత ఇంటికి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఒకరోజు నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయండి, ఎందుకంటే మా కూతురు చచ్చిపోయింది, పెళ్ళ కూడా పెట్టేశాము అన్నాడు. ఇంత మాట్లాడారు, ఊరుకొచ్చాడు, ఊరుకో. అది అప్పటి నుంచి సొంత పెళ్ళి ప్రేమగా మానేశాను. ఇందాక నువ్వు కనిపించినప్పుడు కూడా నువ్వెవరో తెలియదు అని మాట్లాడడానికి కారణం అది. ఏమీ అనుకోకు. అర్థం చేసుకోదాం. అవును, అంత పెద్ద చిత్రకారుడు భార్య కదా, నీకు సమస్యలు ఏంటి? అక్కడే మా లైఫ్ యూటర్న్ తీసుకుంది. ఆయన చిత్రాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లా తీసుకుంది. పాపను కూడా మంచి స్కూల్లో చదివించేవాడు. కానీ నా భర్తకు ఆ దేవుడు ఇచ్చిన వరమో శాపమో నాకు తెలియదు. నా భర్తకి మాటలు రావు. అతను మూగవాడు. మూగవాడా? ఇంతంత గట్టుని మూగవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా? నా భర్త మూగవాడైనా ప్రేమించడం తెలుసు, ప్రేమను పంచడం తెలుసు, లేదు అన్నవాడికి దానం చేయడం కూడా తెలుసు. కానీ విధి చాలా విచిత్రమైంది. మా మీద శీతకన్ను వేసింది. ఒకరోజు షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు దాటుతున్న ఆయన్ని లారీ గుద్దేసింది. ఆ యాక్సిడెంట్లో ఆయన నడుముకి బలమైన గాయం తగిలింది. బొమ్మలు తీసే చేయి కూడా పనిచేయడం మానేసింది. అప్పటి నుంచి అదిగో అలా జీవించడం వల్ల మంచాన్ని పడే ఉండాలి. ఊరుకోజాను, పెట్టే చేతినే ఆ భగవంతుడు కూడా పట్టుకుంటాడు. అవును, ఎక్కడో జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లాలో ఉన్న మమ్మల్ని ఈ ఊరికి వాడలోకి తెచ్చి పడేసింది కూడా ఆ పరమాత్ముడే. కన్నీళ్ళతో కష్టాలు తీరు, మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూడలేదు. కలలేండిన మనసుకి అన్ని పగులు. నా కళలన్నింటినీ గుర్తులుగా పెంచుకున్నాను. అవన్నీ మంచి ముక్కల్లో కరిగిపోయింది. ఇంకా కళలు కనే శక్తి కూడా నా దగ్గర లేదు. చూడడానికి బంగారం మంచిదో కాదో తెలుసుకోవాలంటే దిక్కుల్లో వేయాలి. అలాగే భార్య మంచిదో కాదో తెలుసుకోవాలంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కండగా దండగా నిలబడి స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చే భార్య లక్ష్మీదేవితో సమానం. ఈ ధైర్యాన్ని స్ఫూర్తిని పొందిన మీ భర్తని ఒకసారి చూడొచ్చా? అవును, ట్రీట్మెంట్ ఇచ్చారా? చిన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను. నా వచ్చే జీతం ఇంటి అవసరాలు, ఇంటి అద్దెకే సరిపోతుంది. ఏదైనా మిగతా మందులు తెచ్చి వాడుకుంటాం. పాపను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంది. కానీ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది అని డాక్టర్లు చెప్పారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు లేదు. చాలా మందికి తెలిసిన వాళ్ళు అడిగి చూశారు, ఎవరు చోటు పెట్టలేదు. దీనికంటే ముందు ఓ బట్టల కొట్లో పనిచేసేదాన్ని. ఆ ఓనర్ని సహాయం అడిగారు. అతని సంవత్సరం పాటు అతనితో ఉండి అతని కోరిక తీరిస్తే 5 లక్షలు ఇస్తాను అన్నాడు. అవసరం కోసం అమ్ముడుకోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత ఆత్మహత్య చేస్తుందాం అనుకున్నాను. కానీ నన్నే నమ్ముకుని ఉన్న నా భర్తని, నా బిడ్డని
అనాథలు చేయడం ఇష్టం లేక ఆ ఆలోచన మారుతున్నాను. కానీ నాకు ఒక్కటే ఆసక్తి, ఎప్పటికైనా ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. ఆయన టాలెంట్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ ప్రయాణంలో ఆ భగవంతుడు నాకు తోడుగా నిలబడి గెలిపిస్తాడు, ఓడిస్తాడు, నాకే తెలియదు. సృష్టికి మూలం ప్రేమ. ఆ ప్రేమను గెలిపించడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నించు. గెలిచేదాకా, ఓటమి పారిపోయేదాకా ప్రయత్నించు. నువ్వు తప్పకుండా గెలుస్తావు జానకి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ప్రయత్నించు. వెళ్ళొస్తాను. జానకి ఒక్క నిమిషం. ఈ డబ్బు ఉంచు. వద్దు కిరణ్, ఏ నా దగ్గర తీసుకోవడం ఇష్టం లేదా? సానుభూతి కూడా హద్దు ఉంటుంది. అది కాకుండా పరాయి వాళ్ళ దగ్గర ఇలా డబ్బు తీసుకున్నాను అని తెలిస్తే నాకు అంత బాధ. సానుభూతి కోసం కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం. ప్లీజ్ కాదు, తీసుకో. చూడు జానకి, చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కారుస్తుంది. మళ్ళా ఆ కన్నీటిని ఈ చెయ్యే తుడుస్తుంది. అదే జీవితం. వెళ్ళొస్తాను. బాబు పెట్టమ్మా, నేను తీసుకొని పెట్టమ్మా. అట్టాగేనండి. అది అక్కడ కదా బాబు, కొంచెం పక్కన తీసుకురా. అట్టాగే అక్కడ ఇక్కడ ఎంత పెట్టు. అది అక్కడ పెట్టు. సరే పట్టుకున్నా కదా మీకు అది. సరే వెళ్ళొస్తానండి. అది డబ్బులు తీసుకెళ్ళు. అట్టాగేనండి. ఒక బియ్యం బస్తా, పాపకి బట్టలు, యారికి మందులు, నీకు కుట్టు మిషన్. ఏంటి కిరణ్ ఇదంతా? అవును, టైలరింగ్ వచ్చాను కదా, ఖాళీ టైంలో జాకెట్ డబ్బులు వస్తాయని చెప్పి. అయితే మాత్రం మీద ఆయన జమీందారు ఫ్యామిలీనా? కారు నడుపుకుంటే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. ఈ అదన బట్టలు నీకు అవసరమా? నువ్వు పెట్టుకున్న ఆ బట్టల కంటే నా బట్టలు చాలా చిన్నది. చాలా ఊరుకోపిన మొన్న కూడా ఇంతే. పాప స్కూల్లో ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, 2000 కట్టాలి అంటే నేను దానికి ఏదో సర్ది చెప్పుకుంటున్నాను. నాకు తెలియకుండా స్కూల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చాను. ఏంటి ఇదంతా? అందరూ పెట్టుకుంటే చూస్తే ఎలా వరకుంటుంది, మనసు బాధపడుతుంది కదా, అందుకే అలా చేసేయండి. ఏంటి మనిషి మనిషిగా బ్రతకడం మర్చిపోతున్న ఈ రోజుల్లో మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం నా కుటుంబాన్ని నిలబెట్టడానికి నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తూ ఉంటే 2 చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. భయపెట్టే శత్రువులు 100 మంది ఉన్నా సరే, ధైర్యాన్ని ఇచ్చే మిత్రుడు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు, ఈ జీవితాన్ని గెలవచ్చు అన్నంత నమ్మకాన్ని ఇస్తున్నాను. చూడు జానకి, మనిషికి మానవత్వం ఉండాలి కానీ మనీతత్వం ఉండకూడదు. ఏంటో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, డాక్టరేట్ చేసిన వాళ్ళు, తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించిన ఋషులు మాట్లాడినట్టు మాట్లాడతారు. నాతో చదువుకున్న కిరణైనా కిరణ్ అనిపిస్తుంది. హలో, అవునండి, అలాగా, ఓకే ఇప్పుడే వస్తాను. సరే వస్తాను, ఉంటాను. జానకి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. అలాగే జానకి ఒక నిమిషం. మీరు వెళ్ళిన తర్వాత ఈ కవర్ తెరిచి చూడు, మీకే అర్థమవుతుంది. ఉంటాను. జానకి, నీకు నా అర్థం ఎన్నో కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నావు. అందుకే నా ఈ చిరుసారి నువ్వు ఆలోచిస్తావని తెలుసు, కానీ ఆ ఆలోచన పక్కన పెట్టి ముందు నీ భర్తను నిలబెట్టు, ఆ తర్వాత నువ్వు నిలబడు, ఆ తర్వాత కుటుంబాన్ని నిలబెట్టు. నేను చేసిన ఈ చిన్న సాయం మనిద్దరికీ తప్ప 3వ వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. ఇట్లు మీ స్నేహితుడు కిరణ్. అమ్మయినా
అన్నము పెట్టదు అడగని దేవుడైనా వరమీరు అడగకుండనే సాయం అందించిన ఇతగాడు ఎవరు దేవుడా అమ్మయ్యా కాదు ఇతగాడు నా స్నేహితుడు స్నేహమా నీకిదే వందనం రాజమ్మా ఏంది బయటికి వెళ్ళడానికి భోజనం పెట్టు. వండలేదు అదేంటి ఇంత టైం తీసుకోలేదు? ఇంట్లో బియ్యం వండలేదు. ఇందాక 1000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చారు 1000 రూపాయలు. హైదరాబాద్ పోయి 15 రోజుల వరకు రాలేదు. అప్పుడు పిల్లాడికి జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే 500 అయింది. ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మిగతా డబ్బులు డోక్రా కట్టాను. వచ్చింది 2 నెలల నుంచి కట్టట్లేదు. మన వాళ్ళు ఇంకొకరి నుంచి ఇబ్బంది పడాలి, అందుకే కట్టాను. చిన్న డబ్బులు ఎలా వాడుకోవాలో తెలియని మనుషులు. మరి నువ్వు లక్షలు తీసుకొచ్చి నాకు దోసంగా పోతుంటే అది ఎక్కడ ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పిల్లలు ఫీజు కట్టమని అన్నారని చెప్పి ఇప్పుడు వరకు కట్టావా? చెప్పానుగా. రేపు అని ఇప్పుడు వరకు తీసుకొచ్చావు. అసలు ఇంట్లో ఉన్న మనుషులు సరిగ్గా తినే రోజులైనా తెలుసా? 4 నెలలు పైన ఒకప్పుడు మేము అడుగుతుంటానే అన్ని తీసుకొచ్చి ఇచ్చావు. ఇప్పుడు నోరు తెలిసి అడుగుతున్నా ఏమి తీసుకురావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? అంత అర్థం కాని సమస్య ఉంది. నేను నీ భార్యని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూడు రాజమ్మా, అన్ని విషయాలు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను బ్రతికున్నంత వరకు నిన్ను బాబుని బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఇప్పుడు అంతవరకు మాత్రమే నేను చెప్పగలను. చెప్పలేను అంటున్నావంటే ఏదో దాస్తున్నావనేగా. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలి. పెళ్ళైన సంవత్సరాలలో ఈ ఇంట్లో ఏ రోజైనా అన్నం వండలేని పరిస్థితి వచ్చిందా? కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. అదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది కట్టావా? దీనికి కూడా సమాధానం చెప్పా? చూడు రాజమ్మా, అవసరమైనప్పుడు అన్ని విషయాలు నేను చెప్తాను కదా. ఎప్పుడు వచ్చిందయ్యా అవసరం? నేను చచ్చినప్పుడా? 2-3 నెలల నుంచి నీలో ఏదో మార్పు కనపడుతుంది. సరిగ్గా ఇంటికి రావట్లేదు, వాడికి సరిగ్గా ఎక్కలేదు. వారం రోజు నుంచి కారు కూడా కనపడతలేదు. అసలేం జరుగుతుంది? అన్ని విషయాలు నీకు చెప్పలేదా? రోసం పొడుచుకొచ్చిందా? కట్టుకున్న పెళ్ళానికి కొడుకి కూడి పెడతాం చాలు కానీ ఈ రోసంకే ఆగిపోయారు. కన్న కూతురు అల్లుడు కొడుతుంటే చూసే అదృష్టం కొద్దిమంది మామూలుగా మాత్రమే ఉంటుంది. ఆ అదృష్టాన్ని నాకు కల్పించేందుకు చాలా సంతోషంగా ఉంది. కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగడినిచ్చిందని ఆయాల సంతోషపడ్డా. నాకు దియ్యాలంటి మొగడినిచ్చిందని చూడమ్మా, కట్టుకుడు దేవుడైనా దెయ్యమైనా భాగ్యం భరించాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు భరించేవాడు భర్త అన్నారు, మరి ఇప్పుడు భరించేది భార్య అంటున్నారు. ఎందుకు తెలుసా? ఇట్లాంటి వాళ్ళు బట్టే అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు. ఏం తెలుసా? ఒకప్పుడు కట్టుకునేదాన్ని కన్న కొడుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామని సంగతి తెలుసు. ఇప్పుడు వాళ్ళని గాలి కొద్ది చూసుకునేవాళ్ళ సంగతి తెలుసు. నేను గాలి కొదలేదు. బ్రతుకున్నంత వరకు వాళ్ళిద్దరిని బాగా చూసుకునే బాధ్యత నాకు గాలి కొదలేదు. వదిలేదా? పెళ్ళైన మీద ఇప్పుడు చెయ్యొచ్చావా? గాలి ఇప్పుడు ఎత్తావు.
ఒకప్పుడు ఇంట్లో సరుకులు అరకురా తెచ్చి పడేసేవాడు. మరి ఇప్పుడు ఇంట్లో సరుకులే లేని పరిస్థితి. ఏనాడైనా నీ కొడుకు ఫీజు కట్టడం అయిపోయిందా? ఇప్పుడు ఫీజే కట్టలేని పరిస్థితి. ఇవన్నీ బాధ్యత చూసుకోమంటావా? చెప్పు. కొన్ని కారణాల వల్ల పరిస్థితి ఏర్పడింది. ఏంట కారణాలు? మాట్లాడవే. నాకు కూడా చెప్పలేదు కారణాలు. ఆడు చెప్పలేదమ్మా, నేను చెప్తాను. కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది, మరి కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ కూతురుకు వచ్చిన ఆపద గురించి చెప్పుకోకపోతే నేను తప్పుడు మనిషిని అవుతానమ్మా, తప్పుడు మనిషిని అవుతాను. ఏంటి నన్ను మాట్లాడేది? నా కాపుద ఏం చేస్తాను ఈ మనిషి? నీ మొగుడు హైదరాబాద్ లో ఒక అబ్బాయిగా తిరుగుతున్నాడు. నీళ్ళందరికీ కారణం అదే. మాట్లాడబావా, నా నోరు అదుపు చేయగలవు, మరి అందరినీ అదుపు చేయగలవా? చెప్పు. లేదు లేదు, నువ్వేదో పొరపాటు ఉంటావు. ఆయన అట్లాంటి మనిషి పిచ్చి మగవా, నువ్వంటే ఇంట్లోంచి బయటకు రావు. 10 మందిలో కలవ కాబట్టి నీకేం అర్థం కావట్లా. ఊరందరికీ తెలిసిందే పిచ్చిదారా. ఊరు మొత్తం తెలిసిన నిజం కాదు. నిజం కాకపోతే కారం నీళ్ళు తరగడ పెట్టే 10 లక్షలు ఏం చేసావు చెప్పు. నా ఇల్లు నా కారు నా ఇష్టం అని నన్ను ఆయన సంగతి పక్కన పెట్టు. నీ చేత తాళి కట్టించుకున్న భారీగా అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది? అన్ని విషయాల తర్వాత చెప్తానని చెప్పాను కదా. అక్కడ మొత్తం మునిగిపోయిందయ్యా. ఏమని చదువుతావు, ఎప్పుడు చదువుతావు? రాజమ్మా, వాళ్ళందరూ చెప్పేది అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నాకు ఇది కావాలయ్యా. నోరు తెరిసి ఏ రోజు నిన్ను అడగలేదు. నీకు నచ్చినట్టు మెచ్చినట్టు నడుచుకున్నాను. నా మొగుడు బంగారు, నా మొగుడు బంగారు, నా మొగుడు బంగారు అని ఇల్లు తిరిగి చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నా, నువ్వు బంగారాన్ని కాదు, 70 రూపాయలు, 70 రూపాయలు, 70 రూపాయలు. నువ్వే సర్వస్వాన్ని నమ్మిన ఈ పిచ్చిదాన్ని అన్యాయం చేశావు కదా. నిశ్చదరిద్రుడా, ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునేవాడు పేదవాడు, ఆత్మాభిమానాన్ని మంట కలిపేవాడు దరిద్రుడు. ఏ పని చేయకుండా తన భార్య బిడ్డలను ప్రేమించుకునేవాడు పేదవాడు. దొంగతనం చేసో మోసం చేసో తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు మోసగాడు. నేను పేదవాడినే కానీ దరిద్రుడి కాదు మావా, దరిద్రుడి కాదు, దరిద్రుడి కాదు మావా, దరిద్రుడి కాదు. రాజమ్మా, మీ నాన్న నమ్మకపోయినా, ఈ ఊరు మొత్తం నమ్మకపోయినా, నువ్వొక్కదానివి నమ్మితే నాకు అదే చాలు. నువ్వు కూడా నమ్మలేదంటే ఇక నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం. చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం.
వచ్చిన బొమ్మలు గీసుకోమంటే క్రియేషన్ కోసం బయటకు వెళ్తుంది. జాగ్రత్త. పాప స్కూల్కి వెళ్ళి నాకు ఈరోజు ఆఫ్ కదా, మధ్యాహ్నం మందులు వేసుకోవడం మర్చిపో. ఎవరండి మీరు? నా పేరు సూరయ్య. అలాగా కూర్చోండి, మంచిగా తీసుకో. వద్దు, ఎవరైనా పని మీద వచ్చారా? ఇది చూసిపోదామని వచ్చాను. బాగానే ఉన్నావు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం. ఇక్కడికి వచ్చినాక నాకు అర్థం కాల, ఇక్కడికి వచ్చినాక బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఏ మనిషి అయినా పూలంటే ఇష్టపడతాడు, పచ్చల పైర్లు అంటే ఇష్టపడతాడు, ట్యాంక్ బండి మీద బుద్ధుడు విగ్రహం అంటే ఇష్టపడతాడు, చార్మల్ అంటే ఇష్టపడతాడు. ఎందుకు? అవన్నీ అందంగా ఉంటాయి కాబట్టి. నువ్వు వాటిలాగా బాగా అందంగానే ఉన్నావు. వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే మర్యాదగా ఉంది. ఓయబ్బో, పాపం వచ్చిందా? పైరుకి తెగులు పడితే ఏ మందో మోకేసి బాగు చేసుకుంటాం. కానీ మనిషికి అప్పుడప్పుడు రెమ్మ తెగులు వచ్చింది. ఆ రెమ్మ తెగులకి అలాంటి మందులు లేవు. ఆ రెమ్మ తెగులు తగ్గాలంటే ఇలాంటి వాళ్ళ దగ్గరికి రావాలా? చూడండి, వయసులో పెద్దవాడని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. నిమ్మ తగ్గలేంటి, రావడం ఏంటి? ఏదైనా ఉంటే తెల్లగా మాట్లాడండి. నీ వల్ల అవుతుందా? కాపురం కూలిపోతుంది. ఎవరి కాపురం? నా కూతురు కాపురం. కూతురికి నాకు ఏం తెలుసు? నా కూతురికి నీకు ఏ సంబంధం లేదు, కానీ దాని మొగుడికి నీకు సంబంధం లేదు. ఎవరైనా అంత కొత్త వాడే కిరణ్. కిరణా? నీ మాయ మాటతో నీ అందరితో వాడిని ఒళ్ళో వేసుకొని ఆది కాపురంలో నిప్పుడు కుప్పనిచ్చావు. మీ పొరపాటు పడుతున్నారండి. పొద్దున్నే వాడుకున్నాను. ఆ వచ్చిన డబ్బులతో సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తున్న ఆడి కాపురం నిప్పుడు కుప్పనిచ్చావు. మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే కారు మిల్లు తాగడి పెట్ట 10 లక్షలు నీకే ఎందుకు ఇచ్చాడు? అది ఏ ఆలోచిస్తున్నావు? ఇచ్చాడా లేదా? ఇచ్చిన మాట వాస్తవం, కానీ నువ్వు చెప్పేది ఆపు. ఏ సంబంధం లేకపోతే నీకే డబ్బులు ఎందుకు ఇస్తాను? తప్పించిన మాట వాస్తవం, కానీ మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కిరణ్ నాకు మంచి స్నేహితుడు మాత్రం. నేను ఒక ఆపదలో ఉన్నానని తెలిసి నాకు ఆ డబ్బు సహాయం చేశాడు. అతను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో ₹1 కూడా నేను ముట్టుకుంటానని కాదు. అయినా ఒక ఆడ మగ కలిసి ఏదో అనుకునే వ్యవస్థలో బ్రతుకుతున్నాం. ఇది ఈనాటి సమస్య కాదు, అనాదిగా ఆడను అనుభవిస్తున్న చిత్రవధం. ఏడాది పాటు లంకలో ఉన్న సీతమ్మ తల్లిని దేవుడైన శ్రీరామచంద్రుడు కూడా అగ్ని ప్రవేశం చేయించి శీల పరీక్ష పెట్టాకే అంగీకరించాడు. అలా శీల పరీక్షకి నిలబడడానికి నేను ఆనాటి చాణక్యుని కాదే. కష్టాల్లో పుట్టి, కష్టాల్లో పెరిగి, కష్టాలనే అనుభవిస్తూ, కష్టాల్లోనే బ్రతుకుతున్న ఈనాటి చాణక్యుని. దయచేసి నన్ను నమ్మండి. నేను నమ్మితే ఎంత నమ్మకపోతే డబ్బు పోయినందుకు బాధలేదు, పొడవు పోయినందుకు బాధలేదు. అవతల మనిషే కళ్ళతయ్యాడు. మనిషి కళ్ళ ఏంటి? నీ సంగతి తెలిసి నేను నా కూతురు నా అల్లుని నిలదీస్తే ఇంట్లో నుంచి అలిగిపోయి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇంటికి రాలేదు. 2 నెలల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మా ఇంటికి కూడా రాలేదండి. ఏంటి? ఇక్కడ కూడా రాలేదా? ఏంటి నాటకం? నేను చెప్తున్నది నిజం. ఇప్పటికే నా కూతురు జీవితం ఎంత నాశనం కావాలి, అంత నాశనం అయిపోయి ఆడొత్తాడని 1000 కళతో ఎదురు చూస్తుంది నా కూతురు. నా ఆశల మీద నీళ్ళు చల్లకమ్మ. నా అల్లుడు నాకు పంపించు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తున్నది నిజమండి. వెళ్ళి మీరు నా ఇల్లు ఎంత వెతుకుతారు? ఆడెక్కడున్నాడో నీకు మాత్రమే తెలుసు. మనిషి కాపలా పెట్టచ్చు, మనసు కాపలా పెట్టలేక ఆడి మనసు ఇప్పటికీ నీ చుట్టూతోనే తిరుగుతున్న సంగతి నాకు చూడమ్మా. మా ఊళ్ళో నాకు ఎక్కడ పొలం ఉంది. అది అమ్మితే 20 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని నీ పేరు మీద రాసిస్తాను. అది తీసుకొని నా నాకు పంపించమ్మా. నా కూతురి కాపురాన్ని నిలబెట్టు. చిన్నదానివైనా నీ కాళ్ళు నేను మీరు అనుకుంటున్న ఎలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కాదండి. 7th లో స్కూల్ ఫస్ట్, 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్,
ఫస్ట్ వచ్చి నేను జీవితంలో కష్టాల్లో కూడా ఫస్ట్ ఉంటానని అసలు ఊహించలేదు. అసలు నా జీవితం ఎందుకు పోతుందో కూడా నాకే తెలియదు. నేను చెప్తున్నది నిజం, దయచేసి నన్ను నమ్మండి. నా పేరు జానకి. ఏ జానకి? అదే హైదరాబాద్. ఓహో, నువ్వే నన్న మొగుడిని బొల్ల వేసుకుంది. నేను చెప్పేది కాస్త వినండి. ఇక్కడ మొత్తం మునిగిపోయిన తర్వాత నువ్వు చెప్పేదేంది, నేను వినేదేంది? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పెళ్ళైన మగాన్ని నీ చుట్టూ తిప్పుకుంటే ఇలానే జరిగింది. ఊహించలేదంట, ఊహించలేదు. చూడండి, నేను ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేదు. మీ చేత మంచిదాన్ని అని సర్టిఫికెట్ ఇప్పించుకోవడానికి కూడా నేను రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నేను ఎట్టా ఏడుతున్నానా అని చూసిపోతానికి వచ్చావా? కిరణ్ 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదు అని తెలుసు. దాని గురించి మాట్లాడదామని మాత్రమే వచ్చాను. పొద్దుస్తమాను హైదరాబాద్ అంటుంటే వాడుకుపోతున్నాడేమో అనుకున్నాను. ఎన్నో అన్నరాశి కోసమని నాకేం తెలుసు? మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ చేతుల్లో మాట్లాడిస్తున్నాయని నేను అర్థం చేసుకోగలను. కానీ నిజమేమిటో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏంటి నిజం? అంటే నేను అబద్ధం చదువుతున్నానా? ఆయన నీ ఇంటికి రావటం అబద్ధమా? ఆయన నీకు డబ్బిచ్చింది అబద్ధమా? ఆయన నిన్ను ప్రేమించింది అబద్ధమా? ఆయన నువ్వు దాచిపెట్టింది అబద్ధమా? నీ మొగుడిని నేను దాచిపెట్టాను. నువ్వు దాచిపెట్టకపోతే ఇంకెవరు దాచిపెడతారు? మీ ఇద్దరు ప్రేమించుకున్నట్టయితే అప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది. మధ్యలో నాకు ఎందుకు కోసారు? ముగ్గురు మనకి శనిలో దాపరించావు. నా జీవితాన్ని పాతాళానికి తొక్కేశావు. చూడమ్మా, కిరణ్ మా ఇంటికి కూడా రావడం లేదో చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఇంటికి కూడా రావట్లేదంటే అసలు ఆయన ఏమైపోయాడు? ఉన్నాడా? నా మొగుడిని నువ్వే చంపేశావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ మొగుడిని నేను చెప్పడం ఏంటి? నీ మొగుడిని నేను చెప్పడం ఏంటి? కిరణ్ నీకు తాళి కట్టిన భర్త మాత్రమే. కానీ నాకు నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు. స్నేహమా దేవుడు ఎవరైనా చంపుకుంటారా? దేవుడు ఎవరైనా చంపుకుంటారా? కిరణ్ నన్ను ప్రేమించిన మాట వాస్తవం. కానీ నేను కిరణ్ ప్రేమించను. ఆ మాట నేను అందరికీ చెప్పాను. అనుకోని పరిస్థితుల్లో కిరణ్ నన్ను హైదరాబాద్లో కలిశాడు. నా కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. నేను ఒక పెద్ద కష్టంలో ఉన్నానని తెలిసి నాకు అతను ఆ డబ్బు సహాయం చేశాడు. కానీ అతను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో ₹1 కూడా నేను ముట్టుకుంటుందని కాదు. అతను ఆ సహాయం చేసిన విషయం నాకు అతనికి తప్ప ఎవరికి తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే ఈ రోజుకి నా భర్తకు కూడా ఈ విషయాలు ఏమీ నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నీకైనా చెప్తున్నాను. చూడమ్మా, బావి నిండా నీళ్లున్నప్పుడే కప్పలన్నీ వచ్చి చేరుతాయి. అలాగే
మన దగ్గర డబ్బు ఎంతసేపే, మన బంధువులందరూ మనతో ఉంటారు. కానీ మన దగ్గర ఏ ఉన్నా లేకపోయినా మనకి తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చేది ఒక్క స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితుడబ్బా నా కిరణ్, అలాంటి గొప్ప స్నేహితుడు. చూడమ్మా, సహాయం అందించిన చేతిని పక్క మీదకి లాక్కునేంత దౌర్భాగ్యురాలి కాదు. దౌర్భాగ్యురాలి కాదు. చూడు, ఎలాగైనా నీ భర్తని వెతికి తీసుకొచ్చి నీకు అప్పు చెప్తాను. అది నా బాధ్యత. తీసుకొస్తాను. అప్పు మొన్న పేరెంట్ అనుకుంటూ వాళ్ళు ఇది పెట్టారు. ఇంటికి వచ్చిన తోబుతులు ఒట్టి చేతులతో పంపించడం మన సంప్రదాయం. స్నేహమా నీ చేతిలో ట్రైనింగ్ ఎక్కడ ట్రైనర్గా చేరినా నెలకి 25,000 నుంచి 30,000 వరకు జీతం వస్తుంది. అలాంటిది నువ్వు ఎన్నికల పోయడం ఏమిటి కిరణ్? ఎందుకు అజ్ఞాతవాసం? కారమ్మి ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బు తెచ్చిచ్చావు కదా. తెలుసు, తెలుసుకున్నాను. డబ్బు కావాలని నేను అడిగానా? నేను కష్టంలో ఉన్నానని తెలుసుకుని నీకు నువ్వుగా డబ్బు తెచ్చి నాకు ఇచ్చావు. దానివల్ల ఊరిలో ఉన్న జనంతో పాటు నీ భార్య కూడా మనకి మధ్య ఏదో బుద్ధి అనుకుంటుంది. అందుకే మన ఇద్దరి గురించి ఆలోచించి నీ ప్రపంచం నుంచి ఆలోచించడం ఇష్టం లేక అలా దూరంగా వెళ్ళిపోయాను. దూరంగా వెళ్ళిపోతే నిజం అబద్ధం అయిపోతుందా? అబద్ధం నిజం అయిపోతుందా? మనకు కష్టాలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థించుకో. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తిని మమ్మల్ని ప్రార్థించాలి. ఈ మాటలు నువ్వే కదా నాకు చెప్పావు. అలాంటిది నువ్వే ఇలా చేస్తే ఎలా? నీ మౌనం నాకు సమాధానం కాదు. ఈ ప్రపంచం మొత్తం నన్ను దూరంగా వెలివేసినప్పుడు నాకు తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడిని కిరణ్. అలాంటి దేవుడి మీద మచ్చపడి పలిన వంటే తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. చెప్పు కిరణ్, చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? నిజంగా మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం చేశావా? లేదంటే ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించు, ఆ ప్రేమను మర్చిపోలేక ఇదంతా చేశావు? తెలిసి తెలియని వయసులో మన ఇద్దరి మధ్య ప్రేమ ఒక క్లాష్. ఓ కుటుంబంలో ఓ తండ్రికి ఊళ్ళో జనం మొత్తం నీ కొడుకు చెడిపోయాడు, జాగ్రత్త చేసుకోమని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే తన కొడుకు ఎక్కడ చెడిపోయాడు ఆ భయంతో ఇంటికి వచ్చి ఆ తండ్రి తన కొడుకు మీద పోట్లాడడానికి అవసరమైతే కొడతాడు. ఓ భార్యకు నీ భర్త పాడైపోయాడు, జాగ్రత్త చేసుకోమని చెప్పి ఊళ్ళో జనం అందరూ చెప్తే భర్త ఎక్కడ దూరం అయిపోతాడన్న భయంతో భార్య తన భర్తతో కొట్లాడుతుంది. తోడబుట్టిన వాళ్ళందరూ కూడా తన తోడబుట్టిన
ప్రపంచం మొత్తం ఏకమై ఎవరెందరూ చెప్పినా మీరందరూ చెప్పేది తప్పు, నా స్నేహితుడు చెప్పేది మాత్రమే కరెక్ట్ అని చెప్పగలిగేది ఈ ప్రపంచంలో ఒక స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహం మన ఇద్దరిది. మన స్నేహం నక్షత్రం లాంటిది. మాయమైనట్టు కనిపించినా చెప్పుడు చెప్పుడు అక్కడే వెలుగుతూ ఉంటుంది. జానకి, నేను మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా? చేతికి దెబ్బ తగిలితే కన్నీరు కారుస్తుంది, మళ్ళా ఆ కన్నీటిని ఈ చెయ్యే తుడుస్తుంది అని. ఆ కన్ను నీదే, ఈ చెయ్యి నీదే. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండబట్టేనేమో న్యాయం ధర్మం కనీసం ఒంటి పాదం మీదైనా నడుస్తుంది. ఓ పక్క నీ కుటుంబం కూలిపోతున్నా నా కుటుంబాన్ని నిలబెట్టాలి అనుకున్న నీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్. చిన్న చిన్న సమస్య నుంచి విడిపోతున్న ఈ రోజులో అంత పెద్ద సమస్యని ఎదురుగా ఉన్నా చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా నీ భర్త కష్టాన్ని ఒక బాధ్యతగా స్వీకరించావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నీ భర్త చేసుకున్న అదృష్టం. ఇవాళ ప్రపంచం మొత్తం నోరు లేని జంతువుల్ని పెంచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు, పోటీలు పడుతున్నారు. కానీ నోరున్న మనిషిని ఆదరించడంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ నువ్వు నోరు లేని మనిషిని ప్రేమించి ఆదరించి అక్కడ చేర్చుకున్న నీ మంచి మనసుతో అన్ని విషయాలు వాళ్ళకి వివరంగా చెప్పాం. చూడండి, ఈయన నా భర్త రమేష్. చూడమ్మా, అవతల కూతురు కాపురం చెడిపోతుందన్న ఆవేశంలో నిన్ను అనరాని మాట్లాడున్నాను. ఆఖరికి నా కొడుకులు ఆదరించిన వాడిని కూడా ఎన్నో మాట్లాడుతున్నాను. అవతల కాపురం కూలిపోతుంది అనుకున్నా కానీ ఇక్కడ కాపురాన్ని నిలబెడుతున్నానని ఆలోచించలేకపోయాను. మీ ఇద్దరు నన్ను క్షమించాలమ్మా. పెద్దవాళ్ళు అలా అనుకోండి. ఆ పరిస్థితులు ఎవరన్నా అలాగే మాట్లాడతారులే మామ. రాజమ్మా, నీ భర్త నీకు అప్పచెప్పాను నా బాధ్యత నీకు. రాజమ్మా, నన్ను క్షమిస్తావు కదూ? ఆ మాట నేను నిన్ను అడగాలయ్యా. మీ ఇద్దరి గురించి మా నూరు వాళ్ళందరూ ఏమేమో అనుకుంటుంటే నిజమేనేమో అనుకున్నాను. చిన్నప్పటి నుండి కాఫీ, సిగరెట్, మందు ముట్టన మనిషి ఒక్కసారిగా ఇంత పెద్ద తప్పు ఎందుకు చేస్తాడని ఊహించలేకపోయాను. నిజం చెప్పి నా కళ్ళు తెప్పించింది మహాతమ్మ. మీ ఇద్దరి మంచి మనసులతో చేతులెత్తి పశ్చాత్తాపానికి ఇచ్చిన శిక్ష ఈ ప్రపంచంలో ఏదీ లేదు. 100 కోట్ల డబ్బు నువ్వు సంపాదించినా బంగారు పళ్ళెంలో అన్నం తినగలవు, కానీ ఆ బంగారు పళ్ళాన్ని తినలేవు. నువ్వు సంపాదించిన 100 కోట్లలో ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయగలిగితే ఆ సాయం పొందిన వ్యక్తి కుటుంబంతో చూసే చూపుతో 100 కోట్లు నువ్వు సంపాదించడానికి పడ్డ కష్టం మాత్రం ఒక్కసారిగా కొట్టుకుపోతుంది. మనం చనిపోయినప్పుడు మనం సంపాదించిన ఒక్క రూపాయి మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద మనం చేసిన సాయమే మన వెంట వస్తుంది. అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఊరికే వదిలేయకుండా ఒకరి కష్టాలు పంచుకొని ఒకరికొకరు సాయం చేసుకోగలిగితే అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనముంటాం. అలాంటి సాయం చేసే మంచి మనసుల్ని భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ స్నేహమా ఇది ఉషోదయ కళానికేతన్ కట్టపాడు
చెరుకూరి సాంబశివరావు. స్నేహం అడుగంటిపోతున్న సంక్లిష్ట పరిస్థితుల్లో ఆపదలో ఉన్న ఒక స్త్రీకి పురుషుడు సాయం చేయడాన్ని కూడా అక్రమ సంబంధంకి అంటగట్టేటటువంటి పతన విలువలు కలిగిన ఈ సమాజంలో మంచి మనసులు అనే నాటకం కనువిప్పు కలిగించింది. మనిషి ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకోవడంలో ముందంజలో ఉండాలని, మనిషి అంటే మంచి మనిషి అంటే మన మిత్రుడు చెరుకూరి సాంబశివరావు లాగా ఉండాలని నిరూపించింది. ప్రతి ఒక్కరూ జీవించారు, నటించలేదు. ఎవ్వరు కూడా నటించినటువంటి నాటకం కాదు ఇది. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి జీవించి చేసినటువంటి అద్భుతమైన అద్వితీయమైనటువంటి నాటక రచన చేసిన చెరుకూరి సాంబశివరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అద్భుతమైనటువంటి నాటకం, మానవీయ విలువలకు పట్టం కట్టినటువంటి గొప్ప రచన చెరుకూరి సాంబశివరావు గారిది. స్నేహం విలువని తెలిపింది. అట్లాగే మనుషుల మధ్యలో ఉండేటటువంటి సంబంధాలని సమాజం సముచితంగా అర్థం చేసుకోవాలి, సమంజసంగా అర్థం చేసుకోవాలి అనే గొప్ప నీతిని ప్రదర్శించినటువంటి గొప్ప నాటకం, మనకు చాలా మంచి నాటకాన్ని తీసుకొచ్చినటువంటి ఉషోదయ కళానికేతన్ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. రచన దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు గారు. జానకి పాత్రలో వర్షిణిశ్రీ అమృతవల్లి, బుర్రా అమృతవల్లి మాకందరికీ మా ఆరాధ్య నటుడు, గొప్ప నటుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమార్తె అమృత వర్షిణి. సూరయ్య పాత్రలో మరో గొప్ప దర్శకుడు, మాటల రచయిత నడింపల్లి వెంకటేశ్వర్లు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శించారు. మరి అట్లాగే మూగవాడిగా రమేష్ బండారు సాంబశివరావు గారు చాలా చక్కని నటన. మాటలు లేవు కానీ ఆయన నటలోనే గొప్ప సంభాషణ ఉన్నది, చాలా అద్భుతం. అసలు రాజమ్మ పాత్రలో బండారు నాగరాణి గారు చాలా అద్భుతమైనటువంటి సంభాషణలు చెప్పడంలో కానీ టైమింగ్లో కానీ మనందరినీ ప్రతి నిమిషము రంజింపజేశారు, ప్రతి నిమిషము చప్పట్లు కొట్టించుకున్నటువంటి నటనని ప్రదర్శించారు. అలాగే మధ్యలో వచ్చినటువంటి ఆ రాగం, ఆ పాట చూసినారా, చాలా అద్భుతమైనటువంటి పాట అన్నమాట. ఒకసారి గట్టిగా చప్పట్లతో సాయి తేజ గారు సంగీతం, ఆయన పాడారు ఆ పాట. అది రికార్డెడ్ సాంగ్ ఏమో అనుకున్నా, కానీ ఆయనే పాడారు ఆ పాటని. సందర్భోచితమైనటువంటి అద్భుతమైనటువంటి గీతం ఆ సందర్భానికి సరిగ్గా అతికింది. అలాగే రంగాలంకరణ చేసినటువంటి అనిల్ చౌదరి, ఎక్కడున్నారు ఆయన, అనిల్ చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ టీం మొత్తం కూడా మనల్ని ఈరోజు గంట సేపు రంజింప చేయడమే కాదు, అద్భుతమైనటువంటి మానవీయ విలువల గొప్ప సందేశాన్ని అందించే నాటకం తీసుకొచ్చినందుకు ఈ టీం మొత్తానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశాన్ని మాకు ఇక్కడ ప్రదర్శన అవకాశాన్ని కల్పించినటువంటి పతి ఓబులయ్య గారికి, వారి కార్యనిర్వాహక వర్గానికి మరొకసారి నా తరఫున, మా టీం తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. వర్షం పడినప్పటికి కూడా ఇంతమంది ప్రేక్షకులు వచ్చి మమ్మల్ని ఆనందింపజేసినందుకు, ఇంత మంచి ప్రేక్షకులు ఉన్న కర్నూలు పట్టణ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మళ్ళీ అవకాశం ఉంటే మరొకసారి మరో మంచి నాటికతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.